ఇలాంటి విషయాలను మనం వింటూ ఉంటాము. శైతాన్ గురించి, ఫిరౌను గురించి, నమ్రూద్ గురించి విన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బాగా అనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది అండి అని అనిపిస్తుంటాయి. కానీ మనలో ఏమైనా గర్వానికి సంబంధించిన లక్షణాలు, గర్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు, అలవాట్లు ఏమైనా ఉన్నాయా అనే పరిశీలన చేయాలి. ఎందుకని మనమందరం చెబుతూ ఉంటాము, వింటూ ఉంటాము. నిజమేనండి, గర్వం మనలో ఉండకూడదు, నిజమేనండి, గర్వాన్ని ప్రదర్శించకూడదు అని చెబుతూ ఉంటాము, వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. కానీ మన యొక్క అలవాటు వలన, స్నేహం వలన, లేకపోతే మనము ఏమరపాటులో ఉండడం వల్ల అప్పుడప్పుడు కొన్ని గర్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మనలో వచ్చేస్తూ ఉంటాయి సోదరులారా. అందులో చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే, మనము వేరే వారిని మన ముందు ఎవరైనా ఉండనివ్వండి తక్కువ చేసి చూస్తాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తక్కువ చేసి ఎందుకు చూస్తాడు? మొదటిగా డబ్బు విషయంలో. ఒక వ్యక్తి ధనికుడు, మరొక వ్యక్తి పేదవాడు, కాబట్టి ఇతను నాకంటే తక్కువ. ఒక వ్యక్తికి మంచి హోదా ఉంది, నాకు హోదా లేదు, కాబట్టి అతని కంటే ఇతని తక్కువ. ప్రతి ఒక్కరు కూడా డబ్బుల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో, అంతస్తుల విషయంలో, హోదాల విషయంలో, రంగు విషయంలో, ప్రతి దాంట్లో కూడా తగ్గించి చూసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జ్ఞానం విషయంలో, ప్రతిసారి కూడా. కానీ ఇక్కడ అందరూ మర్చిపోయే విషయం ఏమిటో తెలుసా? ఇవన్నీ కూడా పరీక్ష. ఒక వ్యక్తికి అల్లా ధనం ఇచ్చాడు అంటే అతను అల్లాకు చాలా ఇష్టమైన వాడు అని అర్థం కాదు. ఒక వ్యక్తికి అల్లా ధనం తగ్గించాడు అంటే అతని ద్వారా అల్లా ఇష్టపడట్లేదు అని కాదు. ఇదంతా కూడా పరీక్ష. ధనం ఇచ్చి పరీక్ష, ధనం ఇవ్వకుండా పరీక్ష. అలాగే జ్ఞానం ఇచ్చి పరీక్ష, జ్ఞానం ఇవ్వకుండా పరీక్ష. హోదాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఇచ్చి ఒక పరీక్ష, ఇవ్వకుండా ఒక పరీక్ష. మనం స్త్రీలలో కూడా చూస్తుంటాము. స్త్రీలలో ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే కొద్దిగా అందం తక్కువగా ఉంటుందో వారిని చూసి అవహేళన చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. ఎవరైనా పెళ్లికి వెళ్ళారు అంటే ముందుగా చేసే పని తమ యొక్క హిజాబ్ని తీసి పక్కన పారేస్తారు. ఎందుకు? తమ యొక్క అందాన్ని ప్రదర్శించాలి తోటి వారి ముందు. తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని, బంగారాన్ని ప్రదర్శించాలి. దాని ద్వారా వేరే వాళ్ళు ఇబ్బందికి గురవుతుంటారు. కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, ఎత్తు తక్కువగా ఉంటారు. కొంతమంది లావు తక్కువగా ఉంటారు, మరి కొంతమంది ఒక్కొక్కలాగా ఉంటారు. ఇవన్నీ కూడా పరీక్ష. ఎవరైనా అందంగా ఉన్నారు అంటే దాని అర్థము అల్లా అతనితో ఇష్టపడుతున్నాడని కాదు. ఎవరైనా అందవిహీనంగా ఉన్నారు, అందం తక్కువతో ఉన్నారు, రంగు తక్కువతో ఉన్నారు అంటే దాని అర్థము అల్లా వారిని ఇష్టపడటం లేదు అని కాదు. ఇవన్నీ కూడా పరీక్ష. మనం ఎలా ఉంటాము అనే దాని గురించి. ఇహలోకంలో ఏదైతే మనకు ప్రసాదించబడినదో దాని ద్వారా వేరే వారిని తక్కువగా చేసి చూడడము గర్వం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి నీచుడు, దుర్మార్గుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. అతను వేరే వారిని తక్కువ చేసి చూస్తుంటాడు. ఇంకేం చేయవసరలా, ఈ ఒక్క విషయం చాలు అతను నీచుడు అని చెప్పడానికి. అల్లాహ్, చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా మనము వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ వ్యక్తిలో అయినా రవ్వంత, ఆవగింజంత గర్వమున్నా, అహంకారమున్నా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు. వెంటనే సహాబాలు అడిగారు, ప్రవక్త, మేము మంచి దుస్తులు ధరిస్తున్నాము, మేము అందమైనటువంటి చెప్పులు ధరిస్తున్నాము, మరి ఇది కూడా గర్వంలోకి వస్తుందా? వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్. అల్లా అందంగా ఉంటాడు, అందంగా ఉండేవారిని ఇష్టపడతాడు. మంచి దుస్తులు ధరించడము, బట్టలు ధరించడము, లేకపోతే మంచి చెప్పులు ధరించడము గర్వం కిందకి రాదు. గర్వం అంటే వేరే వారిని తక్కువ చేసి చూడడము. మీ దగ్గర ఏదైతే ప్రసాదించబడిందో దాని యొక్క బేస్ మీద, మీ దగ్గర ఏదైతే ఉందో దానిని కొలమానంగా చేసుకొని వేరే వాళ్ళని తగ్గించడం.